शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविभसम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वर स्वरूपమైన సభకి నమస్కారం. మనం పెట్టుకున్న నియమాలను అనుసరించి ప్రదోష వేళలో ఒకసారి శివాష్టోత్తర శతనామ స్తోత్రం అందరం కలిసి చదివి తదనంతరం శివానందలహరి మీద ఉపన్యాసాన్ని ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్థమౌళిం హృదయకమలमध्ये సంతతం చింతయామి. శివో మహేశ్వరः శంభుः పినాకీ శశిశేఖరः వామదేవో విరూపాక్షः కపర్దీ నీలలోహితः శంకరः శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభः సిపివిష్టోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः భవः శర్వస్త్రిలోకేశः శితికంఠः శివాప్రియः ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనः గంగాధరో లలాటాక్షः కాలకాలः కృపానిధిः భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరः కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకः వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహः సామప్రియస్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరः సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः అవిర్యజ్ఞమయः సోమః పంచవక్త్రः సదాశివः విశ్వేశ్వరో వీరభద్రో గణనాథः ప్రజాపతిः హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఖः భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియः కృత్తివాసాः పురారాతిర్భగవాన్ ప్రమదాధిపः మృత్యుంజయः సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుः వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమः రుద్రో భూతపతిస్థాణుర్రహిర్భూద్న్యో దిగంబరः అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధవిగ్రహः శాశ్వతఖండపరశుः అజపాశవిమోచకः మృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిः పూషదంతభిదవ్యగ్రో దక్షాత్థరహరోహరः భగనేత్రభిదవ్యక్తः సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారకः పరమేశ్వరः. ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. హరి ఓం. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులను మించిన మనస్తత్వశాస్త్రవేత్త లోకంలో ఉండడు. ఇందుచేతనంటే నేను మీతో నిన్ను ప్రస్తావన చేసి ఉన్నాను. పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా అడిగేది ఏది అంటే మన మనసుని ఆయన పాదముల యందు సమర్పించి ఉండాలి అని. అలా ఎందుకు ఈశ్వరుడు అడుగుతుంటాడు? ఆయనకి అలా అడగడం వల్ల ఆయనకు ఉండే ప్రయోజనం ఏమిటి అంటే, దుష్కృత్యములు అనగా పాపకర్మ రెండు రకాలుగా జరుగుతుంది. ఒకటి శరీరము చేత
రెండు మనస్సు చేత. శరీరము చేత జరిగేటటువంటి పాపము ఏది ఉందో దాన్ని తగ్గించుకోవడానికి శరీరంతో పుణ్యకార్యం చేయవలసి ఉంటుంది. మనసు చేత చేసేటటువంటి పాపం ఏది ఉందో దాన్ని తగ్గించడానికి మనసు చేత పుణ్యకార్యం చేయవలసి ఉంటుంది. మనస్సుకి ఉండేటటువంటి లక్షణాన్ని మీరు చూడండి, అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడూ విశ్రాంతిగా ఉండదు. దాన్ని మీరు నిలబెట్టి ఉంచడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. అది ఎప్పుడు కదిలిపోతూ ఉంటుంది. ఆ కదిలిపోతూ ఉండడం వల్ల వచ్చేటటువంటి ఉపద్రవం ఏమి అంటే, మీరు ఈశ్వరుని పాదముల యందు నిలబడు అంటే నిలబడదు. నిలబడకపోతే ఏమవుతుందో నిన్న శంకరాచార్యుల వారు చెప్పారు. గభీరే కాసారే విశతి విజని ఘోర విపిని విశాలి శైలీచ భ్రమతి కుసుమార్థంజడమతి సమర్ప్యైకం చేత సరసిజముమానాద భవతే సుఖేనావస్థాతుం జన ఇహ నజానాతి కిమహో. పూజకి తీసుకురావలసిన సంభారముల మీద ఉన్న శ్రద్ధ పూజ మీద ఉండదు. లక్ష బిల్వార్చన అంటాడు, బిల్వాలన్నీ తీసుకొస్తాడు, తీసుకొచ్చి నేల మీద పోస్తాడు. నేల మీద పోయిగానే అయిపోయింది బిల్వార్చన. పృథివీ ఆయన స్వరూపమే, శర్వుడిగా ఉన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు లక్ష బిల్వార్చన చేస్తానని నేల మీద పడిపోయినటువంటి బిల్వాల్ని తీసి ఈశ్వరుడి మీద సమర్పిస్తే మీరు పునఃపూజ చేస్తున్నారు, కానీ నిజానికి చేస్తున్న పూజ ఏమి ఉండదు. అందుకే వ్రతము చేస్తున్నానంటాడు, నిజానికి వ్రతభంగం చేస్తాడు. పూజ చేస్తున్నానంటాడు, పూజాభంగం చేస్తాడు. ఏదీ కల్పం ప్రకారం చేయడు, ఏదీ అసలు శాస్త్రము ఎలా చెప్పి ఉన్నదో అలా ఏదీ చేయడు. సత్యనారాయణ వ్రతం చేస్తున్నానంటాడు, మంటపదానం చేస్తాడు. ఎవరు పెట్టమన్నారు అందులో వెండి అష్టలక్ష్మి చెంబు? తీసుకొచ్చి 10 మందికి కనపడాలని ఓ వెండి అష్టలక్ష్మి చెంబు పెడతాడు. మంటపదానం చేస్తున్నానంటాడు, 4 పక్కలా మంటుకుని మంటపదానం చేసేస్తాడు. మళ్ళీ వెండి చెంబు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ వెండి చెంబు అందులో పెట్టి మంటపదానం చేశాక ఇంకా మళ్ళీ నీది ఎలా అయింది? అది ఎవరికి ఇచ్చావో వాళ్ళకి ఇచ్చేయాలి దాన్ని. అంటే మళ్ళీ అక్కడ వ్రతభంగమే. పూజ అంటాడు, ఆవలింతలన్నీ అప్పుడే వస్తాయి. మనసు తీసుకెళ్ళాడు, అక్కడ పెట్టాడు. ఇంకేమి పూజ? పూజాభంగమే. అందుకే భాగవతంలో పోతన గారు మాట అంటారు, వ్రతభంగంబులు మాన్పు వరదున్ వామాక్షు లిక్షించియున్ అంటారు. కాత్యాయని వ్రతఘట్టం చేస్తూ అందులో వ్రతభంగంబులే చేస్తూ ఉంటారు. వ్రతం అన్నది పైకి పేరంతే. కాబట్టి మనసుని పెట్టడం సాధ్యం కాదు. సాధ్యం కాకుండా పోవడానికి కారణం ఏమిటో కూడా శంకర భగవత్పాదులు నిన్న చెప్పారు. అది చించలము, ఇలా ఉన్నట్టుగా ఉంటుంది, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినట్టు ఉంటుంది. కర్మేంద్రియాలని యాంత్రీకరించి తాను వెళ్ళిపోతుంది. చేతిని పువ్వేసేయని చెప్తుంది, నోటితో చదివేసేయి అంటుంది, తాను వెళ్ళిపోతుంది. నోటికి రావడం ఎంత మంచిదో నోటికి రావడం అంత ప్రమాదం కూడా. ఏదైనా మీకు కంఠస్థం అయిందనుకోండి, పుస్తకాధారం లేకుండా చదవగలగడం పుస్తకం మీలోనే ఉన్నట్లు అవుతుంది. కానీ దాని వలన వచ్చే ప్రమాదం ఏమిటంటే, మిమ్మల్ని చదవమని మీరు చదువుతుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. కనీసం చూడవలసిన అవసరం కూడా లేదుగా, ఎక్కడికో పోతుంది. కాబట్టి యాంత్రీకరణే దానికి ఉన్న పెద్ద ప్రమాదం. కానీ దీన్నే బలంగా మార్చుకున్నవాడు ఎవరుంటాడో వాడు ధన్యుడు. ఏది మనసు యొక్క బలహీనతో అదే మనసు యొక్క బలం కూడా. మీరు ఆలోచించండి. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని పేరు హనుమకి. మనోజవం అంటే మనసు వెళ్ళినంత వేగంగా, మనసు బలాన్ని పొందినట్టుగా ఇంకొకటి పొందలేదు. శరీరము దుర్బలమైపోవచ్చేమో, కానీ మనసు దుర్బలమైపోవడం అనేటటువంటిది ఉండదు లోకంలో. ఎందుచేత అంటే, ఈ శరీరము ఎంత డస్సిపోయి ఉండనివ్వండి, ఈ శరీరము కదలలేని స్థితిలో ఉండనివ్వండి, ఇది ఆఖరికి మంచాన పడిపోయి ఉండనివ్వండి, తాను మనసుతో పూజ చేయడానికి శరీరం యొక్క అవసరం ఉండదు. వాడు మనసుతో తరిస్తాడు. రత్నైకల్పితమానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీచంపకపిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అంటారు శంకర భగవత్పాదులు మానస పూజలో. ఎప్పుడూ ఈశ్వరుడి గురించే స్మరణ చేయడం అలవాటు పడిపోయినటువంటి వాడికి శరీరం ఎంత డస్సిపోయి ఖేద పడిపోనివ్వండి,
అది ఎంత బడలిపోనివ్వండి, వృద్ధాప్యం చేత అది మంచాన్ని పట్టుకుని ఉండనివ్వండి, ఆయన మనసుతో చేసేటటువంటి పుణ్యకర్మ మాత్రము ఆగదు. అది అలా నడుస్తూనే ఉంటుంది. అది ఎక్కడ వరకు వెడుతుంది అంటే దాని జవం ఎటువంటిది అంటే అది ఈశ్వరుణ్ణే చేర్చగలదు, ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. ఎందుకంటే తలుపు సందులో వేలుపడినప్పుడు శివశివాండం అలవాటు పడిపోయినవాడు, కష్టం వచ్చినప్పుడు శివశివాండానికి అలవాటు పడిపోయినవాడు తన ప్రాణోత్క్రమణమవుతున్నప్పుడు కూడా శివశివ అనగలడు. అసలు మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టడం చేతకానివాడు ఎంత బలవంతుడైనా ఈశ్వరుడి దగ్గరికి తీసుకెళ్ళి కూర్చోపెడితే శరీరాన్ని కూర్చోపెట్టగలరేమో కానీ మనసు మాత్రం ఈశ్వరుడి దగ్గర నిలబడదు. పరమేశ్వరుడు అనేది ఏమిటంటే నాకు నా యందు నీ మనసు పెట్టు అని ఆయన అంటాడు. మనకున్న ప్రారంధం అంతా ఏమిటంటే ఆ మనసు యొక్క జవము, దాని వేగమే మనకి ప్రతిబంధకం, అది వెళ్ళిపోతుంది ఎటో. దాన్ని బలంగా మార్చుకోగలిగిన వాడెవరున్నాడో వాడు ధన్యాత్ముడు. ఆ బలహీనత మనసుదేదుందో దాన్ని బలం చేయడానికి ఒక్కటే ఒక్క ఆధారం ఉంది శాస్త్రంలో. మనసు కేవలం పసిపిల్లాడి లాంటిది. మీరు చూడండి, పసిపిల్లవానికి ఒక తత్వం ఉంటుంది. వాడు ఎప్పుడూ ఏదో అడుగుతూ ఉంటాడు, కొత్త వస్తువు కావాలి వాడికి. వాడు ఏడుస్తూ ఉంటాడు. వాణ్ణి తల్లి అలా విడిచిపెట్టేసి వంటశాలలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వాడు ఎంత ఉపద్రవం తెచ్చుకుంటాడంటే వాడి వేళ్ళు పెసరకాయల్లా ఉంటాయి. 2 వేళ్ళు పట్టుకెళ్ళి ప్లగ్ హోల్స్లో పెట్టేస్తాడు. అందుకని ఇంట్లో పసిపిల్లలు గోడలు పట్టుకుని నడవడం రాగానే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే దానికి ఒక టేప్ వేసేస్తుంటారు, వీడు వేళ్ళు పెట్టేస్తాడు, బొమ్మలన్నీ కబ్బోర్డ్లో పెట్టేస్తారు. అయినా వీడు లేచి ఏడుపు మొదలెడతాడు. అమ్మ ఏం చేస్తుందంటే వాడికి ఒక వంకాయ ఎట్టుకొచ్చి ఇస్తుంది ఆడుకోమని. వాడు అది ప్రమాదరహితమైన వస్తువు. వాడు తండ్రి గారు వాడుకునేటటువంటి ఏ బ్లేడు, యాపిల్ పండు కోసుకునే చాకు అక్కడ ఉంటే అమ్మ దాన్ని తీసేసి ఓ వంకాయ ఇస్తుంది. వాడు దాన్ని కాసేపు నోట్లో పెట్టుకుంటాడు, అటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు, కింద పడేస్తాడు, మీద పడేస్తాడు, దాన్ని చేతితో పట్టుకుంటాడు, 2 చేతులతో పట్టుకుంటాడు, నలుపుతాడు, జారిపోతుంది. కాసేపటికి వాడికి తెలుస్తుంది అమ్మ నన్ను ఏమార్చింది. ఇప్పుడు వాడు ఆ వంకాయ మళ్ళీ మీరు ఇచ్చినా పుచ్చుకోకుండా దాన్ని అక్కడ వారేసి వాడు మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే 2 రోజుల క్రితం నాన్నగారు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణం చేసి వచ్చినప్పుడు పట్టుకొచ్చినటువంటి టిక్కెట్ గూట్లో పడిపోయి ఉన్నది. పూర్వం అట్టముక్కలు ఉండేవి. ఆ టిక్కెట్టు పట్టుకొచ్చి వాడి చేతికి ఇస్తుంది. వాడు మళ్ళీ ఆ టిక్కెట్ అట్టుకుని అటు తిప్పి ఇటు తిప్పి నోట్లో పెట్టుకుని అల్లరి చేసి మళ్ళీ అమ్మ నన్ను ఏమార్చింది, మళ్ళీ టికెట్ పారేసి మళ్ళీ ఏడుపు మొదలెడతాడు. వాడు ఎన్ని మార్లు ఏడుస్తాడో అన్ని మార్లు ప్రమాదరహితమైన వస్తువుని అమ్మవాడికి ఇస్తూ ఉంటుంది. మీరు మీ మనసుకి దేన్ని ఆలంబనం ఇవ్వడం అలవాటు చేశారో దాన్ని పట్టుకోవడం మనసుకు అలవాటు. మీరు ఇచ్చే ఆలంబనాన్ని బట్టే ఉంటుంది. ఆలంబనము అంటే ఊంచుకోవడానికి, దాని మీద వాలడానికి మీరు ఇచ్చే వస్తువు. వృద్ధులు చూడండి, నడిచి వచ్చేటప్పుడు చేతికర్ర ఒకటి పట్టుకుంటారు, తమ బరువుని దాని మీద అట్టిపెట్టి కాస్త భద్రంగా నడిచే ప్రక్రియ చూసుకుంటారు, లేకపోతే ఒక గోడ ఏదో చేరుపు పట్టుకుంటారు. అలా మీ మనసుకి మీరు ఏది ఆలంబనంగా ఇవ్వడం మొదలుపెట్టారో అదే దాని బలం. అది ఏం చేస్తుందో తెలుసా అండి? దాన్నే పట్టుకుంటారు. మీరు బలహీనతని బలం చెయ్యాలంటే అది వినా మార్గం లేదు. అది పట్టుకోవడం వచ్చిందనుకోండి, మీరు ఏం చేస్తున్నారు అన్నదాంతో ఏమీ సంబంధం ఉండదు. మీరు బీచ్ రోడ్లో మార్నింగ్ వాక్ వెళ్ళారు, శరీరం మార్నింగ్ వాక్ చేస్తుంటుంది. మనసు ఏం చేస్తుందో తెలుసా? కుడి చేతి పక్కన ఆకాశంలో వచ్చేటటువంటి నీలలోహిత రుద్రుణ్ణి చూసి ఆయన్ని ధ్యానం చేసి రుద్రాధ్యాయంలో ఉన్న మంత్రాల్ని జ్ఞాపకం తెచ్చుకొని దాని గురించి ఆలోచిస్తూ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు సంధ్యావందనం చేసుకుంటున్నాను అని చెప్పి సంధ్యావందనానికి కూర్చుని మనసు అక్కడ పెట్టని వాడికన్నా మార్నింగ్ వాక్ చేస్తూ నీలలోహిత రుద్రుణ్ణి ధ్యానం చేస్తున్నవాడు తరిస్తాడు. కారణం ఏమిటంటే ఆయన మనసు అక్కడ ఉంది. మళ్ళీ ఆయన తిరిగి వస్తున్నాడు. సముద్రంలోంచి సూర్యబింబం పైకెక్కింది. ఆ ముందొచ్చిన ఎరుపు కాంతులు, తర్వాత వచ్చినటువంటి ఆ బాలబింబం, తర్వాత వచ్చిన ఎర్రటి ముద్ద, అందులోంచి వచ్చినటువంటి కిరణాలు, సముద్రం మీద పడిన ఆ ఎర్రటి కాంతి, తర్వాత లోకమంతా ఒక్కసారి ఆ ఎరుపు కాంతిలో కొద్ది క్షణాలు ఉంటుంది.